అయితే ఈ దేశంలో 2 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఒకటి యూపీఎస్ ఆ తర్వాత నీట్ 2 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అతి కీలకంగా ఉండే ఎగ్జామ్స్. ఇట్లాంటి సెక్యూర్గా ఉన్న పేపర్ ఎక్కడ తప్పు జరగడం వల్ల లీక్ అవుతుంది అంటే చిన్న చిన్న డబ్బులు కష్టపడా లేకపోతే దీని వెనక ఏదైనా కారణం ఉన్నదా? కొంతమంది రిజర్వేషన్ల మీద పడి ఏడుస్తారు. మన గాంధీ హాస్పిటల్లో కాడ ఉన్న విద్యార్థి చనిపోవడం పీజీ విద్యార్థి అదే క్రమంలో అది అఫ్జల్గంజ్ హాస్పిటల్ ర్యాంక్ పేరుతో ర్యాగింగ్ పేరుతో అది ఒక ఎస్టీ బిడ్డ. సేమ్ ఇదే అంశం అక్కడ కూడా మళ్ళీ రిజర్వేషన్స్ ద్వారా వచ్చింది. అది అక్కడ కూడా ఇది మానసిక హింసకు సంబంధించింది. అది కానీ తప్పు ఒక అధికారి వల్లనే అక్కడ లీక్ అవుతుంది సాధారణంగా. లక్షల రూపాయలు పెట్టి పోటీ ప్రపంచంలో దేశ స్థాయిలో పోటీ పడి వస్తారు. నువ్వు నెలకు లక్షల రూపాయలు తీసుకుంటున్నావు గాడిద పనులు దూగడం అనుకున్నావా, గడ్డి వీకడం అనుకున్నావా? అంటే ఇప్పుడు నీట్ పేపరో లేకపోతే ఎంసెట్ పేపరో యూపీఎస్ పేపరో మెయిన్స్ పేపర్ ఇప్పుడు లీక్ అయింది కాదు కదా, సడన్ గా ఈ రోజు వచ్చి నిన్నొచ్చి పేపర్ లీక్ అయింది కాదు కదా. ఈ వ్యవస్థ కావచ్చు లేకపోతే ఈ విషయం కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా తెలంగాణలో తీసుకుంటే గతంలో చాలా మంది ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గతంలో చెప్పిండు, నేను పేరు తీయ తెలుసుకోలేను కానీ తను ఉన్నప్పుడు కూడా ఒక 2-3 సార్లు పేపర్ లీక్ అయింది ఎంసెట్ లో, అందుకే వెబ్సైట్ మార్చేళ్ళు అనే అంశం కూడా ఉంది కదా. ఒకటి ఏంటంటే ఇక్కడ నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే గతంలో జరిగింది, తోచోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకోవాలి. అంటే ఎందుకు దాన్ని రెస్ట్రిక్ట్ చేయలేకపోతున్నారు? రెస్ట్రిక్ట్ అంటే ప్రభుత్వం యొక్క వైఫల్యాలే అవి. ప్రభుత్వాలే దీన్ని సరిదిద్దుకోవాలి తప్ప అధికారులు ఇవి ప్రభుత్వాలు చక్కగా ఉన్నప్పుడు అధికారులు సెట్ అవుతారు. అవే జరుగుతున్నాయి కదా. ఇట్లా చేసి పేద ప్రజల జీవితాలతో ఆడుకుందంటే బట్టలు ఇప్పి బాధట్లు వేసి తంటారు. అట్లా ప్రభుత్వాన్ని కూడా గల్లబట్టి అడుగుతారు. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ, నేను పవన్. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ అవ్వడం ప్రస్తుతం కలకలంగా మారింది. ఒకవైపు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘాలన్నీ అటు ఆయా రాష్ట్రాల విద్యా కమిషన్ దగ్గర కొంత అటు ధర్నాకు అలాగే నిరసన తెలిపే ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఉన్న లోక్ భవన్ల దగ్గర కూడా కొంత నిరసన తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. అసలు పేపర్స్ ఎందుకు లీక్ అవుతున్నాయి? ముఖ్యంగా విద్యార్థుల పేపర్స్. విద్యార్థులు ఇంటర్ అయిపోయిన తర్వాత నీట్కు అప్లై చేసుకొని అటు నీట్ క్వాలిఫై అవ్వాలంటే చాలా కష్టం. సాధారణంగా అటు 100% మంది విద్యార్థులలో ఒక 40 నుంచి 60% మంది నీట్ అప్లై చేసుకుంటారు. వాళ్ళు కూడా ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లాంగ్ టర్మ్ తీసుకొని నీట్ ఎగ్జామ్ అప్లై అటు రాసే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకు ఈసారి కొంత నిరాశ ఏర్పడింది. చాలా మంది ఎగ్జామ్స్ బాగా రాసడం కష్టంగా ఈసారి నీట్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. మంచి మెడికల్ కాలేజ్లో మంచి సీట్ వస్తుంది, మా తల్లిదండ్రుల్ని మేము బాగా చూసుకుంటామని చెప్పేసి కూడా చాలా మంది విద్యార్థుల ఆశలు ప్రస్తుతం అడియాశలు అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రాజస్థాన్లో నీట్ పేపర్ లీక్ అవ్వడం దేశవ్యాప్తంగా కలకలంగా మారింది. ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ నాయకులు పూర్తిస్థాయిలో స్పందించలేరు. కేవలం విద్యార్థి సంఘాల నేతలే ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అసలు ఎందుకు లీక్ అవ్వాల్సి వచ్చింది, లీక్ వెనుకున్న కారణాలు ఏంటి అనే అంశం మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు ఉదయ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే. నమస్తే. చూసారన్నా నీట్ పేపర్ లీక్ అవ్వడం ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? గతంలో కూడా ఎన్నోసార్లు పేపర్స్ లీక్ అవుతూ వచ్చినాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నీట్ అనేది ఈ దేశంలో దేవుని కంటే గొప్పవాళ్ళు వైద్యులు అనే విశ్వాసంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఒక వైద్య సీటు కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి మనం చూస్తుంటాం. కాబట్టి నీట్ అనేది ఎంసెట్ పేరు తీసేసి నీట్ పెట్టిండ్రు కదా. నీట్ అంటే దేశ స్థాయిలో వైద్య శాస్త్రాన్ని చదవడానికి ఒక వేదిక లాంటిది, అది ఒక గేట్ పాస్ లాంటిది. కానీ సంవత్సరాల కొద్దిగా జీవితాలను దారదత్తం చేసి పిల్లలు ఇంటర్మీడియట్ వయసులో బాగా ప్రెషర్ చేసి చదివిస్తారు దానికి. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణతో పాటు చాలా కాలేజీలలో కానీ ఈ దేశ స్థాయిలో అనేక రకాలుగా ఉన్న సందర్భంలో వేల ఆశలు ఉంటాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ వయసుకు వచ్చినటువంటి పిల్లలకు ఒక లక్ష్యం ఒకటే ఉంటుంది. సరే, వాళ్ళకు పర్సనల్ ఎమోషన్స్ ఏదున్నా కూడా అవగాహన కొంచెం తక్కువన్నా కూడా ఒక అనుకున్నది సాధించాలనేటువంటి సంకల్ప బలము, ఒక వైద్య శాస్త్రం ద్వారా మనం ఒక వైద్యులం కావాలనే బలము వాళ్ళకు విశ్వాసంతో ఉంటుంది. కాబట్టి వాళ్ళు 1 year పోయినా 2 years పోయినా 3 years అయినా వాళ్ళు మరీ లక్షల రూపాయలు పోసి కోచింగ్ తీసుకునేటువంటి సందర్భంలో ఇవాళ నీటి మీద మన రాసిండు. అందరు రాసి చాలామంది మంచిగా రాసిన వాళ్ళు లేదా కీ పేపర్ చూసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మాకు సీట్లు వస్తాయి, మా అమ్మ నాయన పేదోళ్ళయి లక్షల రూపాయలు అప్పులుగా తీసుకొని వచ్చి మమ్మల్ని చదివించి మమ్మల్ని సీట్లకు దగ్గరికి పోయేటువంటి క్రమాన్ని వాళ్ళు ఊహించుకొని ఇమాజినేషన్ ఉంటుంది అనేసరికి రాజస్థాన్ రాష్ట్రంలో ఒక వైద్యుడిని 30 లక్షలు తీసుకొని ఒక ఇద్దరు కోసము అది అమ్మిన క్రమంలో ఆ ఇద్దరు పైసల కాశపడి వేరే వాళ్ళకి ఆ పేపర్ మొత్తం సర్క్యులేట్ 3,000-4,000 పేపర్. అక్కడ ఇక్కడ వైఫల్యం ఎక్కడంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA అనేది ఈ పరీక్ష నిర్వహిస్తుంది. ఇక్కడ
మేము ఒక విద్యార్థి నాయకత్వంగా మేము మాట్లాడుతున్నది ఏంటంటే ప్రభుత్వ విధానాలలో ఇటువంటి టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఇవి స్వయం ప్రతిపత్తితో పనిచేసే సంస్థలు కాబట్టి ఇవి గురుతర బాధ్యతగా పనిచేయాలి. ఇలా కోట్లాది మంది విద్యార్థులు వైద్య శాస్త్రంలో మేము భాగస్వామ్యం కావాలి, వైద్య శాస్త్రాన్ని చదవాలి, ఎంబీబీఎస్ సీటు కొట్టాలనేటువంటి గొప్ప సంకల్పంతో వచ్చినప్పుడు మరి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటిది ఎంత బాధ్యతగా పనిచేయాలి, ఎంత పారదర్శకతగా ఉండాలి. అయితే ఈ దేశంలో 2 ఎంట్రన్స్ ఎగ్జామ్లు, ఒక యూపీఎస్సీ కావచ్చు, ఆ తర్వాత నీట్ 2 ఎంట్రన్స్ ఎగ్జామ్లు అతి కీలకంగా ఉండే ఎగ్జామ్స్. ఈ ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేసే టైంలో పెద్ద పెద్ద వ్యక్తులు, పెద్ద పెద్ద అటు విద్యలో మంచి గుర్తింపు ఉన్న వాళ్ళు ఈ పేపర్ ప్రిపేర్ చేసే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి సెక్యూర్గా ఉన్న పేపర్ ఎక్కడ తప్పు జరగడం వల్ల లీక్ అవుతుంది అంటే చిన్న చిన్న డబ్బులకు ఆశపడా, లేకపోతే దీనికి ఏదైనా కారణం ఉన్నదా, ఈ విద్యా వ్యవస్థని డిస్టర్బ్ చేయాలన్న అంశం ఏమన్నా? అంటే పవన్ ఎట్లుంటదంటే ఏదైనా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రిజర్వేషన్ల మీద పడి ఏడుస్తారు. ఎట్లా రిజర్వేషన్ల వల్ల ఇప్పుడు ఒకవేళ రిజర్వేషన్తో వచ్చినోడు కన్ను చేయబోయి కాలుగు చేస్తాడు, కాలుగు చేయబోయి కడుపుకు చేస్తాడు అని కొంచెం వ్యతిరేకంగా మాట్లాడతారు. మన గాంధీ హాస్పిటల్లో కాడ ఉన్న మాట్లాడతారు విద్యార్థి చనిపోవడం, పీజీ విద్యార్థి. అదే క్రమంలో అది అఫ్జల్గంజ్ హాస్పిటల్ ర్యాంక్ పేరుతో అది ఒక ఎస్టీ బిడ్డ. సేమ్ ఇదే అంశం అక్కడ కూడా మళ్ళీ రిజర్వేషన్స్ ద్వారా వచ్చింది. అది అక్కడ కూడా ఇది మానసిక హింసకు సంబంధించింది. అది నిజంగా అక్కడ ఒక ఎస్టీ బిడ్డ ఆయన కష్టపడి సీటు కొట్టుకొని వచ్చి అక్కడ ర్యాంక్ ఎదుర్కొని రిజర్వేషన్లో వచ్చిండు అనే సందర్భం చూసినాం. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే ఇప్పుడు నీట్ అనే పరీక్ష దేశ స్థాయిలో ఇప్పుడు యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ దేశానికి కలెక్టర్లు అందిస్తుంది, నీట్ అనేది వైద్యులను అందిస్తుంది అనుకున్నప్పుడు కలెక్టర్లు కానీ వైద్యులు కానీ ఈ డాక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తులుగా మనం చిత్రీకరిస్తామంటే దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు, కానీ దేవుని రూపంలో పోయే ప్రాణాలను కాపాడి మానవ సమాజ సజీవ సంబంధాలను నెలకొల్పడంలో వైద్యులు చాలా గొప్పవాళ్ళు, ఉన్నతీకరించుకునేటువంటి గొప్పతనం ఉంటుంది. ఎందుకంటే మన కడుపు నొచ్చినా కాలు నొచ్చినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లీడర్ను, మీరు ఒక యాంకరు, సమాజంలో జరిగేటువంటి న్యాయాల మీదనే డిస్కషన్ చేస్తారు. ఇప్పుడు మనకి ఏదైనా అన్వాంటెడ్గా జరిగినా కూడా వైద్యులని మాత్రమే మనం పోతాం, దేవుని కాడికి అసలు కొంత పోయే విశ్వాసంతో ఉండేటోళ్ళు పోతారు. ముందుగా వైద్యుడి దగ్గర, తర్వాత గుళ్ళోకి పోతారు. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు ఇవాళ దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది, బీజేపీ ప్రభుత్వం ఉన్నది. మరి బీజేపీ ప్రభుత్వం అనేది గట్టిగా లేనట్టుగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సి వస్తుంది. రాజకీయాలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఒక విద్యార్థి నాయకత్వం అంటే బీజేపీ వాళ్ళ కన్సర్న్లో పనిచేస్తారు. కేంద్ర ప్రభుత్వ కన్సర్న్లో నీట్ అనేది ఎన్టీఏ అనేది పనిచేస్తారు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. మరి డబ్బుల పేరు మీద నీట్ ఎగ్జామ్ రద్దయింది అని అంటే కోట్లాది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉండదా? వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదా? వాళ్ళ కుటుంబాలు రోళ్లపాలు కావా? వాళ్ళ జీవితాలు ప్రాణాన్ని పణంగా పెట్టి నా పిల్లలకు సీట్ వస్తుందనే అంశంతో అప్పులు తీసుకొని వచ్చి బ్యాంకుల డబ్బులు తీసుకొని వచ్చి రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఒక వైద్యుడు కావాలనే ఒక అద్భుతమైనటువంటి సంకల్ప బలంతో ముందుకొచ్చి చదివించే క్రమంలో కళ్ళు కాయలు గాయంగా కడుపు నిండా తిండి లేక నిద్రాహారాలు మాని కష్టపడి చదువుకొని దేశ స్థాయిలో పోటీ పడే ఈ విద్యార్థుల యొక్క ఆత్మస్థైర్యం ఎటుపోతుంది? వాళ్ళ కావాలి. ఇక్కడ ఇంకో ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. సరే, నీట్ ఎగ్జామ్ జరగక ముందు, ఇంటర్ క్వాలిఫై కాకముందు కొన్ని ప్రైవేట్ సంస్థలు జేఈ మీన్స్ నీట్ అని చెప్పేసి కూడా ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినా సరే కొంత కోచింగ్స్ ఇస్తూ ఉంటాయి, ఒక 2 years లేకపోతే అంటే ఒక 6 months 4 months ఇస్తూ ఉంటాయి. సో వీళ్ళు ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన తర్వాత ఇట్లాంటి పేపర్ లీక్ అవడం వల్ల జరుగుతుంటాయి. సో వీళ్ళు మళ్ళీ వీళ్ళ పరిస్థితి మళ్ళీ కాలేజ్లో ఫీజు కట్టి మళ్ళీ కోచింగ్ తీసుకోనా, లేకపోతే వీళ్ళ ముందు ఎగ్జామ్ బాగా రాసిన వాళ్ళు మళ్ళీ రాయలేకపోతారు, కొంత ఇబ్బందులు ఉంటాయి, పేపర్ చేంజ్ అవుతుంటది, ఇట్లాంటి సమస్యలు ఎట్లుండబోతాయి విద్యార్థులు? నీకు ఒక ఉదాహరణ ఇస్తాను. గతంలో బీఆర్ఎస్ చాలా నోటిఫికేషన్లు వేసిన తర్వాత ఫస్ట్ గ్రూప్ 2 2 సార్లు క్యాన్సిల్ అయింది, సిడిపిఓది క్యాన్సిల్ అయింది, చాలా ఉద్యోగాలకు సంబంధించినవి క్యాన్సిల్ అయినప్పుడు ఫస్ట్ కష్టపడి ఒక అచీవ్మెంట్ సాధించాలని గొప్ప ఆలోచనతో నువ్వు రాస్తావు. ఎప్పుడైతే 1 సారి 2 సార్లు పేపర్లన్నీ రద్దయితాయో నీకు ఆ చదువుల మీద ఆసక్తి పోతుంది. సంవత్సరాల కొద్దిగా పెళ్లిని, ఇల్లును, వ్యక్తిగత స్వేచ్ఛలు అన్ని పక్కన పెట్టి అదే ప్రపంచం అనుకో నువ్వు చదివి ఎగ్జామ్ గొప్పగా రాసి మంచి కీ పేపర్లు చూసుకొని నాకు వస్తుంది, నాకు ఈ కేటగిరీ ఉంది అనేటువంటి విశ్వాసంలో ఉన్నప్పుడు ఒక్కసారి పేపరు లీక్ అయింది కాబట్టి రద్దు చేస్తున్నాం అనే స్టేట్మెంట్ వస్తే నీ గుండెలు బ్రద్దలైపోతాయి. అటువంటిది మనం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినాం. మనం ఒకసారి ఇంకోటి ఏదో ఎగ్జామ్ లేదు, వచ్చిన వాళ్ళకి 2 వచ్చినాయి కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల.
అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేటువంటి విషయం ఏంటంటే, అంటే అంత స్థాయి వ్యక్తులమే మనం అంత ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే ప్రమాదం. అంటే 16-17 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థులు ఎంత ఎంత ఆలోచిస్తుంది, వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళ మైండ్ మొత్తం అదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఉన్నప్పుడు అమ్మ నేను కష్టపడి నేను ఎగ్జామ్ రాసిన కానీ ఇది రద్దయింది అంటే అసలు ఇంకొకసారి జీర్ణం చేసుకోవడానికి ఉండదు, ఆ కమిట్మెంట్ రాదు మళ్ళీ. అంటే మళ్ళీ ఇక్కడ కోచింగ్ సెంటర్ మళ్ళీ ఇక్కడ వ్యవస్థ అంతా ఇట్లానే ఉంది, మళ్ళీ కోచింగ్ సెంటర్లకు ఒకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి డబ్బులు కావాలి. ఎవ్వడు కూడా పేద ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసుకొని దారాదత్తం చేసుకుంటారు. ఇప్పుడు అది 1 month 2 months ఎగ్జామ్ పెడతాడు. ఈ 1 month 2 month వీడేం పెడతాడు, మేము అద్భుతంగా కోచింగ్ ఇస్తాం, మా గతంలో మేము ఇవ్వడం వల్ల ఇంతమంది డాక్టర్లు అయ్యిందని ఉన్నోని లేనని ఫోటోలు పెట్టుకొని ఇట్లా చేస్తారు. అంటే దీనివల్ల మళ్ళా బటన్ ఎవరికి, ఈ పేద ప్రజలకు సంబంధించి మళ్ళీ ఫీజు కట్టాలి. మిడిల్ క్లాస్ నెంబర్ 1. నెంబర్ 2, డాక్టర్ కావడానికి కష్టపడి చదివి మంచిగా సీట్ వస్తుంది అనుకునే నమ్మకం ఉన్నోనికి ఆ ఫీలింగ్ పోతుంది. ఇక వ్యవస్థ అంతా ఇట్లానే రా, మనం ఏం చేయలేం రా అనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది అంటారు చదివినోడు అప్పుడు వచ్చాడు ఇప్పుడు రాదంటే అట్లా రాదు. ఎప్పుడైతే ఒక మనిషికి ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ దెబ్బతిన్న తర్వాత మళ్ళీ రావాలంటే ఆ ఫీల్ రాదు. అంటే నేను ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే, పసి హృదయాలు వాళ్ళు ఇంటర్మీడియట్ ఏజ్ అంటే ఆ వయసు నుంచి మనం అందరం వచ్చినాం. బోర్డ్ ఎగ్జామ్ రాసి బయటకు వచ్చి బయట ప్రపంచాన్ని స్వర్ణయుగం లాంటి వయసు అది. ఒక స్టాండర్డ్ ఉండదు మైండ్ సెట్, దేనికి పడితే దానికి అట్రాక్ట్ అవుతారు. అయినప్పుడు ఒక మంచి లక్ష్యం కోసము నీట్గా కష్టపడి చదివి వాళ్ళ తల్లిదండ్రులు ప్రేరణ చేసి నా పిల్లలకు వైద్య శాస్త్రంలో సీట్ వస్తుంది, నీట్లో ఇట్లా వస్తుంది అనుకొని బాగుంటది నమ్మకాన్ని ప్రేరణ చేసి ఇట్లా చేసి ఎగ్జామ్ రాపిస్తే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అట్లా జరగడం అనేది ఎంత దుర్మార్గం ఉంటుంది. ఇక్కడ బాధ్యత ఎవరు వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ప్రభుత్వాలు వహించాలి. ప్రభుత్వాలు స్పందిస్తలేరు కదా ఎక్కడ కూడా. ప్రభుత్వాలు ఎందుకు స్పందిస్తాయి పవన్? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నీట్ ఎగ్జామ్ నడుస్తుంది యూపీఎస్సీ లాగా. మరి కేంద్ర ప్రభుత్వం అనేది సిస్టమేటిక్ గా ఉన్నప్పుడు, బాధ్యతగా ఉన్నప్పుడు, ఒక భయం ఉన్నప్పుడు, పారదర్శకత ఉన్నప్పుడు, అకౌంటబిలిటీ ఉన్నప్పుడు ఇటువంటి టెస్టింగ్ ఏజెన్సీలు లీక్ అవుతున్నాయి అంటే నీ బలహీనతే కదా. ఇవాళ దేశ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, కేంద్ర మంత్రి ఈ దేశంలో ఉండే నరేంద్ర మోడీ గారిని మేము అడుగుతున్నాం. అంటే ఎక్కడో ఎవరో ఒక చిన్న తప్పు చేసింది, అక్కడున్న ఒక విద్యా చెప్పే లేకపోతే అక్కడ ఒక అధికారి తప్పు చేయడం వల్ల పూర్తిగా అటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. అంటే ఇప్పుడు ఏదైనా అంతే కదా. ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కొన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఉంటాయి. ఆ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి యూపీఎస్సీ, యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, అదేవిధంగా ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఇవి కొన్ని ఏఐటీసీ టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇవి కొన్ని ఉంటాయి అన్నట్టు. ఉంటాయి అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తాయి. మరి పనిచేస్తాయి అనుకున్నప్పుడు ఈ ప్రభుత్వం అనేది ఇన్ని కోట్లాది మంది పోటీపడి చదివే దాంట్లో వీళ్ళ ప్రభుత్వ బలహీనతనే ఉందనుకోవాలి కదా. అంటే నీ భయం లేకపోవడం వల్లనే లీక్ అయింది అంటే నీ పాలనాపరమైన అంశాల గురించి ప్రజలు మాట్లాడాల్సినటువంటి అనివార్యత వస్తుంది కదా. మామూలు విషయం కాదు కదా, ఇది రాష్ట్ర ఇష్యూ కాదు కదా. అధికారి తప్పు ఒక అధికారి వల్లనే అక్కడ లీక్ అవుతుంది సాధారణంగా. పూర్తిగా అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ లేకపోతే దానికి సంబంధించి ఇంకా పైన అధికారులు దానికి సంబంధం ఉండదు కదా. చిన్న పేపరు తీసి పెట్టడమో లేకపోతే లాగాలు పెట్టడం లాంటి ఇష్యూస్ జరుగుతాయి. ఒక విషయం చెప్పనా నీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఓట్లు జరుగుతాయి. ఓట్లు జరిగినప్పుడు బస్సు వస్తుంది, ఎస్కార్ట్ ఉంటుంది, చాలా పకడ్బందీగా నడుస్తుంది, సిస్టమేటిక్ ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య దేశం అని మనం అనుకుంటాం. అంత విలువతో కూడినటువంటి ఓట్ల రాజకీయం పేరుతో గౌరవంగా లెక్కబెట్టి అట్లా చేస్తారు కదా. ఇవి కొన్ని కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు కదా పవన్. ఇది కొన్ని కోట్ల మంది 6 నిమిషాలు కష్టపడి జీవితాలను డాక్టర్ కావాలనే సంకల్పంతోటి లక్షల రూపాయలు పెట్టి పోటీ ప్రపంచంలో దేశ స్థాయిలో పోటీ పడి వస్తారు. వచ్చినప్పుడు నువ్వు నెలకు లక్షల రూపాయలు తీసుకుంటున్నావు గాడిద పనులు దోగడానికి ఉన్నావా, గడ్డి వీకడానికి అనుకున్నావా? కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు, పేద ప్రజల జీవితాలను ఆడుకోవడానిక? గ్లోబరీనా, ఇదే తెలంగాణ రాష్ట్రంలో గ్లోబరీనా సంస్థ పేరు మీద 33 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ చచ్చిపోయినారు. ఆ వయసులో ఉన్నటువంటి పిల్లలకు ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. ఆత్మహత్యకు పురిగొల్పినప్పుడు సమాజం ఎటుపోతుంది అంటే ఒక పేపర్ లీక్ వల్ల అక్కడ ఉన్న ఇంటర్ విద్యార్థిని చనిపోయే అవకాశాలు ఉన్నాయి. తన పెట్టుకున్న లక్ష్యం నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయి. డివియేషన్ అవుతారు కదా. నువ్వు కష్టపడిగో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు మనది పీజీలు అయిపోయినాయి. ఇప్పుడు జేఆర్ఎఫ్ కొట్టాలనుకున్నప్పుడు ఒక 2 నెలలు టైం ఉంది అనుకున్నప్పుడు నేను ఈ 2 నెలలు బయటికి ఎక్కడికి వెళ్ళకుండా నేను కష్టపడి చదివి నేను మంచిగా నాకు ఒక 300కు 240 వస్తున్నాయి, నేను కీ పేపర్ చూసుకున్నా, అమ్మాయి 200 వచ్చినా జేఆర్ఎఫ్ వస్తుంది, కాన్ఫిడెంట్ ఉంది, నాకు ఫీలింగ్ ఉంటుంది. ఈ ఫీలింగ్
వాడు పేపర్ లీక్ అయింది అనే పేరుతో ఎగ్జామ్ క్యాన్సిల్ చేసిండు అనుకో, నాకు ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నేను పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది, నా స్వేచ్ఛను కోల్పోవాల్సి ఉంటుంది, నేను వెనుక గతంలో ఉన్న టైము మళ్ళీ నాకు రాదుగా, నాకు బాధ్యతలు బంధుత్వాలు. అంటే ఒక పేపర్ లీక్ వల్ల ఎన్ని మానసికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చి చదువు ఆగిపోతుంది అనేది కూడా అర్థం చేసుకోవాలి. అంటే అటువంటిది 17 సంవత్సరాల వయసున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును కూడా మనం అంచనా వేసినప్పుడు వాళ్ళ వెనుక ఉన్నటువంటి దుఃఖాన్ని, ఆవేదనను, ఆర్థిక సమస్యలను సామాజిక బాధ్యతగా మనం ఫీల్ అవుతున్నప్పుడు ఈ వ్యవస్థలో ఉండేటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలకు బాధ్యత వహించేది కేంద్ర ప్రభుత్వం కాబట్టి వాళ్ళకు గురుతర బాధ్యత లేకుండా, వాళ్ళంటే వీళ్ళకి భయం లేకుండా ఇటువంటి దుర్మార్గం జరిగింది, దీనివల్ల కోట్లాది మంది బడుగు బలైన వర్గాలు, పేద వర్గాలు, రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాల వల్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గురుతర బాధ్యతగా ఎవరైతే లీక్ చేసిండ్రో చట్ట ప్రకారంగా వాళ్ళని శిక్షించి ఎన్టీఏను ప్రక్షాళన చేయండి. ఇప్పుడు నేను ఏమంటున్నట్టు, ఇప్పుడు 2 సంవత్సరాలు లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళు ఉంటారు నీట్కి. సాధారణంగా ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని మిగతా ఏం కోర్స్ చేయకుండా దేంట్లో జాయిన్ అవ్వకుండా కొడితే నీట్నే కొట్టాలి, మంచి మెడికల్ కాలేజ్లో సీట్ సంపాదించుకోవాలి, వైద్య వృత్తిని ఎంచుకోవాలనుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళపైన ఇంతవరకు ఎఫెక్ట్ పడతాయి. ఇంటర్ అయిపోయిన వాళ్ళు అంటే సరే అటెంప్ట్ చేసిన వాళ్ళు కొంత మళ్ళీ చేసే అవకాశం ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళపైన ఎంత ఎఫెక్ట్ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక సివిల్స్ కలెక్టర్ కావాలని నీకు గొప్ప కోరిక ఉంది. ఒక 4-5 ఏళ్ళు బాగా చదివి లాస్ట్కు కలెక్టర్ అయ్యే దశకు నువ్వు వచ్చి ఫస్ట్ ప్రిలిమ్స్ రాస్తావు, ప్రిలిమ్స్ రాసి మెయిన్ దాకా పోతావు, మెయిన్లో కూడా రాస్తావు, కానీ మెయిన్లో కూడా లీక్ అయిందని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రూప్ 1కి సంబంధించి రేఖా అనేట ఆమె లీక్ చేసింది, వాళ్ళకి సపరేట్గా డబ్బులు తీసుకొని పలానా అశోక్ నగర్లో ఏర్పాటు చేయించిండ్రు అని అంటే, నీవు కలెక్టర్ కావడానికి గొప్ప మెయిన్స్ దాకా పోయి మెయిన్లో కూడా టాప్లోకి రావడానికి అవకాశం ఉందనుకున్నప్పుడు పేపరు అమ్ముకొని కోట్ల రూపాయలు దండుకొని ఇంటర్నల్గా రాపిస్తుర్రు అని అది ప్రజలకు తెలిసి కోర్టు రద్దు చేసింది అనుకున్నప్పుడు అది ఎంత భయంకరంగా ఉంటుంది. నీ కుటుంబంలో నీ భూమి అమ్ముకొని నీ చదువు కోసం పెట్టి 4 ఏళ్ళు నువ్వు కష్టపడి చదువుతున్నావు, 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు కష్టపడ్డావు అంటే నిన్ను నువ్వు కోల్పోవా, నీ ఆలోచన కోల్పోతావు కదా. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే 2-3 ఏళ్ళు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని వైద్యులం కావాలి, వైద్య శాస్త్రాన్ని మేము చదవాలి, డాక్టర్ కావాలనే ఒక గొప్ప బలంతో ముందుకొచ్చినటువంటి విద్యార్థుల యొక్క ఆత్మస్థైర్యాన్ని, ఆవేదనను రోడ్ పాలు చేసి వాళ్ళ జీవితం మీద ఆశ లేకుండా చేసే ప్రమాదము ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తుందనడానికి ఇవన్నీ సాక్ష్యాలుగా మనం మాట్లాడవచ్చు. కాబట్టి ఇప్పటికైనా మేము కేంద్ర ప్రభుత్వానికి చెప్తున్నాము, అయ్యా మీరు ప్రజలకు వాగ్దానాలు ఇచ్చిండ్రు, నెరవేర్చిరా లేదా మీకు తెలుసు. ఈ దేశంలో మతోన్మాద కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి, కులోన్మాద కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి, దళితుల మీద దాడులు ఎట్లా జరుగుతున్నాయి, మహిళలను బట్టలిప్పి బదాట్లో ఊరేగించి ఈ దేశం యొక్క సంస్కృతి గొప్పతనాన్ని మీరు ఎట్లా చెప్తుండ్రు అనేది రాజకీయ భావాలు ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు గతంలో కూడా చదువు గురించి మీరు మాట్లాడుతున్నారు అనుకున్నప్పుడు కోట్లాది మంది పేద బడుగు బలైన వర్గాల జీవితాలను కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు నీట్ పేపరో లేకపోతే ఎంసెట్ పేపరో యూపీఎస్ పేపరో మెయిన్స్ పేపర్ ఇప్పుడు లీక్ అయింది కాదు కదా, సడన్ గా ఈ రోజు నిన్నొచ్చి పేపర్ లీక్ అయింది కాదు కదా. ఈ వ్యవస్థ కావచ్చు లేకపోతే ఈ విషయం కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా తెలంగాణలో తీసుకుంటే గతంలో చాలా మంది ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గతంలో చెప్పిండు, నేను పేరు తీయ తెలుసుకోలేను కానీ తను ఉన్నప్పుడు కూడా ఒక 2-3 సార్లు పేపర్ లీక్ అయింది ఎంసెట్ లో, అందుకే వెబ్సైట్ మార్చిల్లు అనే అంశం కూడా ఉంది. ఒకటి ఏంటంటే ఇక్కడ నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే గతంలో జరిగింది, తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకోవాలి అంటే ఎందుకు దాన్ని రిస్ట్రిక్ట్ చేయలేకపోతున్నారు? రిస్ట్రిక్ట్ అంటే ప్రభుత్వం యొక్క వైఫల్యాలే అవి. ప్రభుత్వాలు అంటే ఎవరై భయ్ గతంలో వాడు చేసిండు, వాని ప్రభుత్వాన్ని గులగొట్టిండు, మరి నువ్వు ఉన్నోనివి ఆ తప్పిదాన్ని సమీక్ష చేసుకొని దాన్ని మళ్ళీ తప్పు జరగకుండా చూసే బాధ్యత ఎవరిది? ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నోళ్ళది కదా. అంటే ఉన్నోళ్ళది అనుకున్నప్పుడు గత తప్పును ఇప్పుడు మన ఇద్దరం నిలబడతాం, ప్రతిపక్షం నువ్వు, ప్రజాపక్షం నేను మంచి చేస్తాను, నన్ను ఓడగొట్టి నేను తీసుకొచ్చిండు ఎందుకంటే నాలో అన్ని తప్పులు జరిగినప్పుడు నిన్ను నమ్మిరు ప్రజలు, నమ్మినప్పుడు నేను తొడగోసుకుంటే నేను కూడా మెడగోసుకుంటాను అనేటట్టు ఉంటావాను. నువ్వేం చేస్తావు? నీకు భయం అనేది ఉండదా? అరే పలానా ఉదయాన్న అంటే ఒక్కసారి 2 సార్లు కాదు కదా, ఇప్పుడు సరే మీరు అన్నట్టు ఒకసారి కింద పడతాడు, లేస్తాడు, సరే మళ్ళీ ఒకసారి కింద పడతాడు. పవన్ ప్రభుత్వ వైఫల్యాలే దానికి ప్రధాన కారణము. అంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా కంటిన్యూ అయినా కూడా ఆ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ దేశ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి నీతి నిజాయితీతోని చట్టానికి లోబడి అన్ని కార్యక్రమాలు చేస్తా అనేటువంటి వాళ్ళు కింది వార్డు నెంబర్ నుంచి దేశ ప్రధాని దగ్గర ప్రమాణం చేస్తారు. చేసిరు అనుకున్నప్పుడు వాళ్ళ నిర్వహణలో జరిగినటువంటి తప్పుని ఇంకెవరి మీద వేయాలి? వాని మీద వేస్తారా?
ఇప్పుడు వాడు ఒక దొంగగా చూపిస్తాం వాడిని. ఎక్కడ తప్పు జరుగుతుంది ఇప్పుడు ఆ దొంగ వెనక ఉన్న వ్యవస్థ గురించి మాట్లాడాలి. కాబట్టి నేను అదే అంటున్నా, ఇప్పుడు ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే, ఇప్పుడు ఎన్టీఏ అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశ స్థాయిలో ఉంటుంది, అదొక స్వయం ప్రతిపత్తి, అది కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది దాన్ని ప్రక్షాళన చేయాలంటే చేయొచ్చు, లేకపోతే దాన్ని రద్దు కూడా చేయొచ్చు. ఎందుకంటే అరే మీరు చక్కగుంటే ఇది ఎందుకు అవుతుంది అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, నరేంద్ర మోడీ గారు 140 కోట్ల మందికి ప్రధానమంత్రి అయినప్పుడు అన్నీ ఆయన చూడలేడు కదా. ఆయన కింద ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది, కలెక్టర్లు ఉంటారు, హోంశాఖ నాయకులు రకరకాలుగా ఉన్నారు అనుకున్నప్పుడు ఆయన కింద ఒకటి తప్పు చేస్తాడు. తప్పు చేసినప్పుడు అక్కడ ఆయనకే పోతుంది కదా. ఇప్పుడు నీళ్లకు లక్షల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం పేరు మీద నడిపిస్తూ స్వయం ప్రతిపత్తి కొన్ని హక్కులు అవకాశాలు ఇచ్చినప్పుడు కోట్లాది మంది జీవితాలను నాగం చేయడానిక వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది ఏసీ రూమ్లో కూర్చొని పనిచేయమన్నది? ఇది తప్పు కదా. అంటే నేనేమంటున్నా అంటే మనము వాడిని అనకుండా ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం మీద ప్రెషర్ అయినప్పుడు ఇంకొకసారి తప్పు జరగకుండా చూసే ప్రయత్నంలో మనలాంటి విద్యార్థి నాయకులతో ఉన్న డిబేట్లు కావచ్చు, రోడ్ల మీదకి వచ్చి కావచ్చు, లేకపోతే ప్రభుత్వ దిష్టి బొమ్మలు కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ దిష్టి బొమ్మలు కూడా కాలడం వల్ల ఏంటంటే ప్రజల్లో ప్రెషర్ వస్తుంది. ఫైనల్ గా ప్రభుత్వాలే దీన్ని సరిదిద్దుకోవాలి తప్ప అధికారులు ఇవి నడుస్తుంది. ప్రభుత్వాలు చక్కగా ఉన్నప్పుడు అధికారులు సెట్ అవుతారు. మీకు అధికారులలో ఎంత చేసినా కూడా ప్రభుత్వాలు పట్టించుకున్నప్పుడు ఎవడైనా అంతే కదా. ఇప్పుడు ఒక కీలకమైన చట్టాలు తీసుకురావాలంటారా ఈ విద్యార్థుల విషయంలో? కఠినమైన చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి, కీలకమైన చట్టాలు, సస్పెన్షన్ చేస్తున్న వాళ్ళని. ఇప్పుడు సస్పెన్షన్ అనేది తాత్కాలికంగా ఉంటది పవన్, అవే జరుగుతున్నాయి కదా. శాశ్వతమైనటువంటి పరిష్కారాలు చూడాలి, జైల్లో పెట్టాలి, ఇంకొకసారి ఇట్లా చేస్తే గిది అని ఆ ప్రజల్లో ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు నువ్వే అంటున్నావు కానీ ఇది ఒక్కరోజు కాదు, చాలా రోజుల నుంచి వస్తున్నాను. మరి చాలా రోజుల నుంచి వస్తుంది అనుకున్నప్పుడు మరి చాలా రోజుల నుంచి ఆ ఏజెన్సీ వాళ్ళు దాన్ని గమనించుకొని బాధ్యతగా ఫీల్ అవ్వాలిగా. ప్రతి ఒక్కడు అవినీతి పేరుతో పైసలకు ఆశపడి ఇట్లా చేసి పేద ప్రజల జీవితాలతో ఆడుకుందంటే బట్టలు ఇప్పి బాధట్లు వేసి తంతారు. అట్లా ప్రభుత్వాన్ని కూడా గల్లబట్టి అడుగుతారు. రైట్, యా, థ్యాంక్ యూ అన్న. రైట్, నీట్ పేపర్ లీక్ ఇష్యూ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. చాలా మంది విద్యార్థి నాయకులు కూడా రోడ్ల మీదకి వచ్చి అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు కూడా రెండు ప్రభుత్వాలు అంటే రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో స్పందించలేకపోతున్నాయి. ఈ పేపర్ లీక్ అనేది చాలా రోజుల నుంచి వస్తుంది. దీనికి కఠినమైన వ్యవస్థ కానీ లేకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ పరిస్థితి ఆగది. ముఖ్యంగా ప్రభుత్వాలే దీంట్లో మరీ ముఖ్యంగా చొరవ తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఓయూ ఉద్యమ నాయకుడు, విద్యార్థి నాయకుడు దగ్గర చెప్పడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.